రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరి మూవీలకు ఒకే ఒక్క హాలీవుడ్ లేడీ దిక్కయ్యేలా ఉంది. రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమాలో హీరోయిన్ ఇండోనేషియాకు చెందిన చెల్సియా అన్నారు. కానీ సడన్గా హాలీవుడ్ లేడీ పాప్ సింగర్ నిక్కీ జోన్స్ వైఫ్ ప్రియాంక చోప్రా జోన్స్ పేరే వినిపిస్తోంది. తను హాలీవుడ్ లేడీనే అయినా బాలీవుడ్ని కుదిపేసిన హీరోయిన్గా తనకు ఒక ఇమేజ్ ఉంది. కానీ హాలీవుడ్లోకి వెళ్ళాకే తన రేంజ్ అండ్ మార్కెట్లో క్రేజ్ బాగా పెరిగాయి. అలాంటి తన కోసం సడన్గా ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తుంటే సీన్లోకి రాజమౌళి వచ్చాడు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ప్రియాంక చోప్రా జోనస్కి 1+1 ఆఫర్ ఇచ్చాడట. ఎన్టీఆర్ మూవీకి కూడా ఆమెనే కావాలంటున్నాడట. ఇంతకీ బాలీవుడ్లో అవుట్డేటెడ్ అనుకున్న తన కాల్ షీట్స్ని ఇప్పుడు ఎందుకు హాట్ కేక్స్లా మారాయి. హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న మూవీ స్పిరిట్ కథ సిద్ధం. బ్యాక్గ్రౌండ్ తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఎప్పుడూ మొదలయ్యాయి, పూర్తయ్యే స్టేజ్ కూడా వచ్చేసాయి. అయితే ఇందులో విలన్గా కొరియన్ హీరోకి ఫైనల్ చేసిన టీం హీరోయిన్గా ప్రియాంక చోప్రాని ట్రై చేస్తోందట. విచిత్రం ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగ ఇలా ప్రియాంక చోప్రా జోనస్ని అప్రోచ్ అయ్యోడలేదో సీన్లోకి రాజమౌళి, ప్రశాంత్ నీల్ వచ్చేశారు. బాలీవుడ్లో ఒకప్పుడు నెంబర్ 1 అనిపించుకున్న ప్రియాంక బీటౌన్లో అవుట్డేట్ అయింది. కానీ హాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన హస్బెండ్ పాప్ సింగర్ కూడా. దీనికి తోడు హాలీవుడ్ వెబ్ సిరీస్లు, సినిమాలతో అక్కడ బాగానే క్రేజ్ని, మార్కెట్లో ఇమేజ్ని సొంతం చేసుకుంది. అయితే ప్రభాస్ కటౌట్కి దీపిక పడుకునే తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లేడీ అంటే ప్రియాంక చోప్రానే అని నమ్మిన సందీప్ రెడ్డి వంగ తన స్పిరిట్లో ప్రభాస్కి తననే జోడీగా ఫిక్స్ చేశాట. తనని 2 వారాల క్రితం సంప్రదిస్తే మరి రాజమౌళి, ప్రశాంత్ నీల్ కూడా బ్రెయిన్లో బల్బ్ వెలిగిందేమో, వాళ్ళు కూడా తన్నే అప్రోచ్ అయ్యారంటూ ప్రచారం పెరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేసిన రాజమౌళి ప్రెజెంట్ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. మహేష్ బాబు జర్మనీలో తన వర్క్ షాప్ ముగించేశాడు. అయితే ఈ సినిమాలో ఇండోనేషియా మూలాలున్న అమెరికన్ నటి చెల్సియానే హీరోయిన్ అన్నారు. కానీ హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రా జోనస్ని తీసుకోవాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ తన టీం సంప్రదించిందట. విచిత్రం ఏంటంటే తనకంటే కాస్త ముందే సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ తను సంప్రదించాడని తెలుస్తోంది. శృతి హాసన్ బదులు తన స్థానంలో కియారా అద్వానీని తీసుకోవాలనుకున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రెబల్ స్టార్ కటౌట్కి సూట్ అయ్యే లేడీగా ప్రియాంకని ఫిక్స్ చేశాట. అంతేనా, తను ఎన్టీఆర్తో లాంచ్ చేసిన డ్రాగన్ మూవీలో కూడా ప్రియాంకనే హీరోయిన్గా అనుకుంటున్నారట. ఆల్రెడీ రామ్ చరణ్తో తుఫాన్ మూవీని జమానాలోనే చేసిన ప్రియాంక ఇంతకాలానికి మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్తో జోడీ కట్టే ఆఫర్స్తో బిజీ కాబోతోంది. విచిత్రం ఏంటంటే ఈ 3 ఆఫర్లకి తను ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ మూవీ ప్రాజెక్టుల హీరోయిన్గా తన పేరే అనౌన్స్ అవ్వచ్చు అంటున్నారు. అదే జరిగితే సినిమాలో అనౌన్స్మెంట్తోనే భారీగా పాన్ ఇండియా లెవెల్లో తన పేరు సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది.